రామోజీరావు పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు అనేక మంది ప్రముఖులు ఫిల్మ్ ఇండస్ట్రీకి చేరుకుంటూ ఉన్నారు. Follow your path and success will be there. ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నా you go and speak to him. He has a solution. Couple of times నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని అండ్ ఆ మీటింగ్ బయట వచ్చిన వెంటనే ఒక టోటల్ న్యూ ఇన్స్పిరేషన్ తోటి విల్ బి అవుట్. What he has achieved from being a small man, putting up Margadasi, Eenadu, newspaper, television, ఏది చేసినా on his terms. That's the greatest thing and deepest condolences for his family. అంటే తెలుగులో probably the most important person in our lifetimes in the Telugu. Ramoజీరావు garu are the key people for the Telugu pride. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న రామోజీరావు హాస్పిటల్లో చేరారు. ఈ రోజు ఉదయం 4:50 తుది శ్వాసను విడిచారు. రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ స్టూడియోకి తరలించారు. ఆయన నివాసానికి తరలించారు. ఫిల్మ్ సిటీలో అనేక మంది ప్రముఖులు నివాళి అర్పించడానికి చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే దీనిపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారం నిర్వహించాలి అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏపీ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ నుండి తిరుగు పయనమయ్యారు. ఫిల్మ్ సిటీకి చేరుకోబోతున్నారు. రామోజీరావుకు నివాళి అర్పించడానికి వాళ్ళంతా వస్తున్నారు అనేటువంటి వార్త కూడా అందుతోంది. ఇప్పటికే ఉదయం నుండి కూడా అనేక మంది ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. సినీ రంగానికి సంబంధించి రాజమౌళి, రాఘవేంద్రరావు, అలాగే నిర్మాత దగ్గుబాటి సురేష్ కూడా నివాళి అర్పించారు. వారు మాట్లాడారు. మరోవైపు రాజకీయ పరంగా కూడా అనేక మంది నేతలంతా కూడా ఫిల్మ్ సిటీకి చేరుకుని నివాళి అర్పించారు. పరిటాల సునీత, మాజీ మంత్రి హరీష్ రావు, పొంగులేటి, తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వీళ్ళంతా కూడా నివాళి అర్పించారు. ఇంకా అనేక మంది ప్రముఖులంతా కూడా తరలి వస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలంతా కూడా కడసారిగా రామోజీరావుకు నివాళి అర్పించి పార్థివ దేహాన్ని సందర్శించడానికి వాళ్ళంతా వస్తున్నారు. ఇప్పుడే ట్విట్టర్లో కూడా, ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ కూడా దీనిపై ట్వీట్ చేశారు. రామోజీరావు మరణం అనేది నిజంగా బాధాకరం. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ మోదీ కూడా ట్వీట్ చేశారు. మరోవైపు జగన్ కూడా ఏపీ వైఎస్ఆర్సీపీ లీడర్ జగన్ కూడా ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా మేరు పర్వతం వంటి మహా వ్యక్తి అంటూ కూడా ఆయన కొనియాడారు. సో ప్రతి ఒక్కరూ కూడా చివరిసారిగా నివాళి అర్పించేందుకు వెళుతున్నారు. ఈవెన్ రామ్ చరణ్ షూటింగ్లో ఉన్నారు. గేమ్ చేంజర్ షూటింగ్లో ఉన్నాడు. సో దర్శకుడు శంకర్తో కలిసి మొత్తం యూనిట్ సభ్యులంతా కలిసి కాసేపు షూటింగ్ నిలిపివేసి వాళ్ళంతా మౌనంగా రామోజీరావుకు నివాళి అర్పించారు. గౌరవనీయులు రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. కొన్ని లక్షలాది మంది, కోట్లాది మందిని కదిలించినటువంటి అంశం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడమే కాకుండా ఈనాడు దినపత్రిక ఈరోజు తెలుగు వాళ్ళు మరి ప్రేమించేటువంటి పత్రిక గడిచిన 50 సంవత్సరాల నుంచి మరి వాస్తవాలని ఉన్నట్టుగా మరి ప్రజలకు చేరువేయడమే కాకుండా మరి చాలా మందిని కదిలించినటువంటి వారు రామోజీరావు గారు ఒక వ్యవస్థ కింద ఈరోజు రామోజీ ఫిలిం సిటీ అనేది ప్రపంచంలోనే ఇటువంటి ఫిలిం సిటీ ఎక్కడ కూడా లేదు. ప్రపంచంలో చాలా ప్రాంతాలు మేము పర్యటించినప్పటికీ
మరి వారి లేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పెట్టిన సంస్థలు కానీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన ఒక కోరిక. ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీర్చిదిద్దారు. ఇవాళ ఈటీవీ మూలంగా కానీ లేకపోతే ఇందులో వచ్చే కార్యక్రమాలు కానీ జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు మనకి. అలాగే పాడతా తీయగా దారుణంగా ఎంతమంది సింగర్స్ వరకు వచ్చారు. వీటన్నిటి వెనక కృషి రామోజీరావు గారు ఎంతో కృషి. అనేక సంస్థలు పెట్టారు. సంస్థలన్నీ అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా ఎలా తీయాలి అనే దాని మీద కూడా ఆయన పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న స్టార్స్తో చిన్న చిన్న సినిమాలుగా చిన్న బడ్జెట్లో తీసి పెద్ద హిట్స్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అనేక సందర్భాల్లో వారితో కలిసి కూర్చోవటం, వారితో మాట్లాడటం, ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన. అలాంటి మహా వ్యక్తి పోవటం వాళ్ళ తీరంలో భారత ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్ బ్రహ్మాండమైన గౌరవించారు మన భారతదేశ ప్రభుత్వం. మరి వారి ఆత్మకు శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి అలాగే వారి అభిమానులకి వారి సంస్థలు పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. నమస్తే. ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు మృతి పట్ల పలువురు నేతలంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు లేని లోటు తీరనిది అంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు తీవ్ర ఆవేదన చెందుతున్నారు రామోజీరావుకు సంబంధించిన అభిమానులంతా. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివి అంటూ కూడా కొనియాడుతున్నారు. అనేక మంది ప్రముఖులు ఫిల్మ్ సిటీకి వెళుతూ ఉన్నారు. ఫిల్మ్ సిటీలోనే పార్థివ దేహాన్ని ఉంచారు. అక్కడే అంతిమ సంస్కారం కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు చేస్తారు అనేటువంటి సమాచారం కూడా ఉంది. ఈ మేరకు అనేక మంది కడసారిగా చూసి నివాళి అర్పించేందుకు అనేక మంది ప్రముఖులు ఫిల్మ్ సిటీకి వెళుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రముఖులు రాజకీయవేత్తలైతే పరిటాల సునీత కానీ, మాజీ మంత్రి హరీష్ రావు కానీ, ఇప్పుడు మంత్రి పొంగులేటి కానీ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వీళ్ళంతా కూడా నివాళి అర్పించారు. సినీ ప్రముఖులు రాజమౌళి, అలాగే కళ్యాణ్ రామ్, కీరవాణి, రాఘవేంద్రరావు అందరూ కూడా కన్నీటి నివాళి అర్పించారు. మరోవైపు ఎన్డీఏ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుగుపయనమయ్యారు. అక్కడే చిత్రపటానికి వాళ్ళు నివాళి అర్పించారు. వెంటనే నేరుగా పార్థివ దేహాన్ని దర్శించి వాళ్ళంతా కూడా నివాళి అర్పించేందుకు ఫిల్మ్ సిటీకి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. మరోవైపు రేపు అంత్యక్రియలు జరపడానికి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. యుఎస్ఏలో ఉన్నటువంటి రామోజీరావు మనవడు రావాలి, వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు జరుగుతాయి. ఈ మేరకు రేపు ఉదయం 9 గంటలకు జరపాలి అంటూ కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అక్షర యోధుడు దివికే గారు, ఆయన లేని లోటు ఎప్పుడూ కూడా పోడ్చలేనిది. ప్రతి ఒక్కరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి. పాత్రికేయ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ, దేనిలోనైనా సరే ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఒక వ్యక్తిని, ఒక శక్తిని కోల్పోయామంటూ కూడా పలువురు ఆవేదన చెందుతున్నారు. రామోజీరావు గారి మృతి చాలా బాధ కలిగించింది. వారు నాకు వ్యక్తిగతంగా కూడా నాతోని చాలా బాగుండేవాళ్ళు. నేను అభిమానించే వ్యక్తి. హీఈస్ ఎ లెజెండ్ ఇన్ హిస్ లైఫ్ టైమ్. హిస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు మీడియా, తెలుగు మూవీస్, తెలుగు పాలిటిక్స్, తెలుగు పబ్లిక్ లైఫ్ కెన్ నెవర్ బి ఫర్గాటన్. He is one of the greatest media personalities India has seen in many decades. నేను వారిని అనేక సందర్భాల్లో కలిసి అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది. నేనంటే కూడా చాలా ఇష్టపడేవారు. చాలా దశాబ్దాల నుంచి వారితో చాలా దగ్గర సంబంధం ఉండింది. వారి మృతి తెలుగు జాతికి తీవ్ర నష్టంగా నేను భావిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను.